చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ డన్ రీసెర్చ్డ్ ఆన్ పేరెంటింగ్ స్టైల్స్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్ వాంట్ టు యాక్సెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ ఆన్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ బట్ డ్యూ టు వైరస్ ఇన్ కంప్యూటర్ ఎక్స్పెరిమెంట్ వాజ్ ఫెయిల్డ్. ద డిపెండెంట్ వేరియబుల్ హియర్ ఈజ్. సో ఏం వేరియబుల్ అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, అచీవ్మెంట్ వేరియబుల్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ద స్టేజ్ ఎట్ విచ్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్ స్టూడెంట్స్ స్టార్టెడ్ ఈజ్. సెల్ఫ్ కాన్సెప్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందండి, అది ఎర్లీ చైల్డ్హుడ్ టైంలో స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద కోహెల్బర్గ్ స్టేజ్ ఆఫ్ అబ్లిగెన్సీ టు అవాయిడ్ ద పనిష్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది స్టేజ్. ఏ స్టేజ్లో అంటే ప్రీ కన్వెన్షన్ లెవెల్ ఫస్ట్ స్టేజ్లో అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద Itsen, the children between 6 to 12 years will face the following psychosocial conflict. సో ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వర్బల్ టెస్ట్. ఏది వర్బల్ టెస్ట్ అంటే దీంట్లో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ వాజ్ ప్రిపేర్డ్ బై. ఎవరండి క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ అని ఎవరు ప్రిపేర్ చేశారు అంటే గల్ట్మ్యాన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఆస్క్డ్ హీస్ ఫాదర్ టు బై ఎ సైకిల్ బట్ హీస్ ఫాదర్ డిలైన్ దట్. దెన్ రాజు మేడ్ ఫ్రెండ్షిప్ విత్ ఏ పర్సన్ హ్యావింగ్ సైకిల్ అండ్ సాటిస్ఫైడ్ బై రైడింగ్ హీస్ ఫ్రెండ్ సైకిల్. ద డిఫెన్స్ మెకానిజం యూజ్డ్ బై రాజు ఈజ్. ఏ మెకానిజం అండి, కంపెన్సేషన్ మెకానిజం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తెలుగులో కూడా ఒకసారి, నేను ఓన్లీ ఇంగ్లీష్ చదువుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, బేగం నైదర్ వాంట్ టు గో టు ద స్కూల్ నార్ వాంట్ టు బి స్కోల్డెడ్ బై హర్ మదర్ ఎట్ హోమ్ ఫర్ నాట్ అటెండింగ్ ది స్కూల్. ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ బేగం ఇన్ దీస్ కంటెంట్ అది ఎవిడెన్స్. సో అది ఎవిడెన్స్ అండ్ ఎవిడెన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అప్లైడ్ యాక్షన్ రీసెర్చ్ టు ఎడ్యుకేషన్. సో ఎవరు అంటే స్టెఫెన్ కొరే. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద థియరీ ఆఫ్ హెరార్చీ ఆఫ్ నీడ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై. ఎవరు అంటే ద థియరీ ఆఫ్ హెరార్చీ ఆఫ్ నీడ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై మాస్లో అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లా ఆఫ్ ప్రెసిపిటేటల్ ఆర్గనైజేషన్. సో లా ఆఫ్ ప్రెసిపిటేటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే లా ఆఫ్ క్లోజర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, Vijaya remembers any concept by doing it experimentally. The memory of Vijaya is active memory అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆథర్ ఆఫ్ ద బుక్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్. సో బంధురా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద Vygotsky higher mental process is. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, రీజనింగ్. ద థియరీ ఆఫ్ జనరలైజేషన్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ వాజ్ ప్రపోజ్డ్ బై. సో ఎవరు ప్రపోజ్ చేశారండి? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్ స్టేజ్ ఇన్ లెర్నింగ్ కర్వ్ ఈజ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ క్రియేటివ్ స్టేజ్ ఏ సడన్ అకరెన్స్ ఆఫ్ ఏ solution to a problem is happened in.
సో ఏ స్టేజ్లో అండి? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ ఆఫ్ ఇంటెలిజెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. మోడల్ ఆఫ్ ఇంటెలిజెంట్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్, డైస్గ్రాఫియా ఈజ్ ఏ. డైస్గ్రాఫియా అనేది ఏంటి అంటే అదొక రైటింగ్ రిలేటెడ్ డిజబిలిటీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ డిసిజన్ విల్ బి టేకెన్ బై ద మెంబర్ ఓన్లీ. సో ఓన్లీ మెంబర్ అంట. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్పుట్ డివైస్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇన్పుట్ డివైస్ ఏంటిదండి? మనకి సెన్సార్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ LAN. LA అంటే నార్త్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పర్సంటేజ్ ఆఫ్ ద సీట్స్ రిసీవ్డ్ ఫర్ క్లాస్ 1 ఇన్ ప్రైవేట్ స్కూల్ అండర్ ద RTE యాక్ట్ 2009 ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ అండర్ ప్రివిలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 25%. ద NCF 2005 pre-subscribed no homework up to class 2. After that, the number of hours in a week can be allotted for the homework in class 3. అంటే ఆప్షన్ 2 is the correct answer అండి. నెక్స్ట్ క్వశ్చన్, ది టార్గెట్ ఇయర్ టు అచీవ్ ద యూనివర్సల్ ఫండమెంటల్ లిటరీ అండ్ numeracy in primary school according to NEP 2020. సో ఏ ఇయర్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 2025. నెక్స్ట్, అండర్ ద జగనన్న విద్యా కానుక ద నెంబర్ ఆఫ్ యూనిఫామ్స్ గివెన్ టు ద స్టూడెంట్స్ ఈజ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 3 pairs ఆఫ్ యూనిఫామ్స్ ఇచ్చేశారు. దీక్ష వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్లో లాంచ్ చేశారండి దీక్ష? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, 2017లో. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఆన్సర్స్ అయితే తెలుగుకు సంబంధించినాయండి. సో వీడియో లెంత్ అవడం వల్ల నేను అన్ని చదవలేకపోయాను. సో 31 నుంచి 60 వరకు ఉంటాయండి తెలుగు ఆన్సర్స్. చూసి నేర్చుకోండి.
61 question. Choose the correct negative from the simple present tense of the pronoun she. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆర్ నాట్, వర్ నాట్, డు నాట్, డూస్ నాట్. సో వాళ్ళు ఏమడిగాడు, చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫ్రమ్ ద నౌన్ షీ అని అడిగారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డూస్ నాట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే అక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దే డు నాట్ లైక్ ఐస్ క్రీమ్, he do not like ice cream, they do not like ice cream, he do not like ice cream. Choose the sentence in the negative form of the simple present tense అని అడిగాడు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, he do not like ice cream. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హీ ఈజ్ నాట్ సుపీరియర్ దెన్ యూ, హీ ఈజ్ నో మోర్ సుపీరియర్ దెన్ యూ, హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు యూ, హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. నెక్స్ట్ 64th క్వశ్చన్, చూస్ ద డిస్కోజర్ మార్కర్ దట్ కెన్ బీ యూజ్డ్ ఫర్ సీక్వెన్స్. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. కుడ్ యూ రిపీట్, నో రికాప్, నెక్స్ట్, టు సమ్ అప్. సో ఆప్షన్ అనేది 3, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. అక్కడ మనకి 4 ఇచ్చారు. షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్. అంటే 4 ఆప్షన్స్లో సేమ్ ఇచ్చారు, బట్ కొన్నిటి దగ్గర కామర్స్, కొన్ని దగ్గర పులి స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్స్క్యూజ్ మీ. సో కరెక్ట్ పంక్చువేషన్స్ అనేవి కనుక్కోమన్నారు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, షీ ఎంజాయ్డ్ రీడింగ్, రైటింగ్ అండ్ ఆర్థమెటిక్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్స్ ఇన్ ద డిక్షనరీ. అక్కడ ఎక్స్ప్రెస్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎక్స్పాన్సివ్ ఇచ్చారు, ఎగ్జామన్ ఇచ్చారు. సో మనం డిక్షనరీ లెటర్ వరకు చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ఒక్క వర్డ్స్లో ఫస్ట్ 2 లెటర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ రెండిట్లో సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ లెటర్లో ఏమో నెక్స్ట్ థర్డ్ లెటర్లో ఏమో రెండిట్లో సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 4th లెటర్ చూసినట్టయితే ఫస్ట్ దాంట్లో R ఉంది, సెకండ్ దాంట్లో M ఉంది, థర్డ్ దాంట్లో E ఉంది, 4th దాంట్లో M ఉంది. సో మనం చూసినట్టయితే ఎగ్జామ్ అనేది ఫస్ట్ వస్తుంది, అంతే కదా. సో ఆప్షన్ డి అనేది ఫస్ట్ వస్తుంది. 4 ఆప్షన్స్లో ఆప్షన్ డి అనేది ఓన్లీ ఫస్ట్ దానికి ఉంది, మిగతా 2 దానికి లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజెస్ అండ్ ఎఫెక్ట్. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, లైక్ వైజ్, దేర్ ఫోర్, మీన్ వైల్, సిమిలర్లీ అని. సో ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అని అన్నాడు. సో దేర్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 68th క్వశ్చన్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టెన్స్. అంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అది సింపుల్ సెంటెన్స్ అనేది కాదు, అది ఏ ఆప్షన్ కనుక్కోవాలి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, వైల్ ద క్యాట్ వాజ్ క్యాచింగ్ ద మౌస్ ది డాగ్ బ్రాక్డ్ లౌడ్లీ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 69th question, one of the following is not an example of an interrogative pronoun. Who, what, which, him. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో ఒకటి ఇంటరాగేటివ్ నౌన్కి ఎగ్జాంపుల్, ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ అనేది అయితే కాదు. సో ఏది కాదు అంటే ఆప్షన్ 4, హిమ్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ది సన్ రైజెస్, డాష్ ద మూన్ అపియర్స్. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మీనింగ్ఫుల్ అంటే ఒక్కొక్క ఆప్షన్ పెట్టి చూసుకోవాలి. ఏది కరెక్ట్ఫుల్ మీనింగ్ అంటే
అది పెట్టేసేయాలి. సో దీంట్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నైదర్ ద సన్ రైజెస్ నాట్ ద మూన్ అపియర్స్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ప్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. అంటే ఒక ప్రేజల్ వర్బ్ చూస్ చేయమంటున్నారు, టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్కి. సో అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఒకటేమో సెటిల్ డౌన్, ఒకటేమో హోల్డ్ అప్, ఒకటేమో గివ్ అప్, ఒకటేమో బ్రింగ్ అప్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హోల్డ్ ఆఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 72nd క్వశ్చన్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ట్రాపికల్లీ ఎండెడ్ విత్ ద క్వశ్చన్ మార్క్స్. అంటే ఇక్కడ మనకు 4 సెంటెన్స్ ఇచ్చారు. డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. దాంట్లో ఏది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందని అడిగారు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. What are you doing? Where are you going, dog? The wolf asked. Choose the indirect speech that the sentence above. The wolf asked the dog if he was going. The dog asked the wolf whether he was going. The wolf asked the dog where was he going. The wolf asked the dog where he was going. So దీంట్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ సెంటెన్స్ని చూస్ చేయాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The wolf asked the dog where he was going. Next, 74th question. Some of the students dash left the classroom for lunch. Choose the correct verb that fits the blank. So బ్లాంక్లోకి ఫిట్ అయ్యే కరెక్ట్ వర్బ్ని మనం చూస్ చేసుకోవాలి. సో హ్యావ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A disease that affects the large number of peoples in an area at the same time. Choose the one word substitute for the expansion above. Academica, incurable, contagious, epidemica. So choose the one word substitute for the express above అని అడిగాడు. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, ఎపిడమిక్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో 4 ఆస్ట్రోనట్ కదా, 4 ఆస్ట్రోనట్స్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ని మనం చూస్ చేసుకోమన్నాడు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్ స్పెల్లింగ్ని ఫామ్ అయింది. నెక్స్ట్ 77th క్వశ్చన్. When they returned, Nisha told me he did been to see Mr. Nath and I felt most annoyed that I do not been there. Choose the synonyms of the word annoyed. So, annoyed ante happy. So, option 1 is the I'm sorry, మళ్ళీ ఒకసారి చూద్దాం క్వశ్చన్. When he returned, Nisha told me he did see to Mr. Nath and I felt most annoyed that I had not been there. So option 2 is the correct answer ikkada. Next, Bipan Bapu spoke quickly. His eyes still on the book. Choose the anonyms of the word quickly. Quickly ante loudly. So option 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 79th క్వశ్చన్. The future of language which we can take above a person or a thing that a distance or not in front of us is. So option 2 is the correct answer. Displacement is the correct answer. Next question. 80. The minimum unit of teaching in direct method is అంటే ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్స్, సింబల్. సో సిలంబుల్. సో ద మినిమమ్ యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సెంటెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
Language laboratory is a place where all the teaching learned material is stored, audio material is available for speaking practice, science equipment is available, we keep all school records. So language laboratory is a place where ante option 2 is the correct answer. Audio materials is available for the speech practice. Next, 82nd question. The following is not a component of narration. ఇచ్చిన 4 ఆప్షన్స్లో it is not the component of narration. So option 3 is the correct answer. Size of the class అనేది not the component of the narration. Next question. Read the following passage. చూడండి, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్కి ఒక క్వశ్చన్ ఇచ్చారు, మనం ఆ క్వశ్చన్స్ని చదివి ఆన్సర్స్ అనేది ఫిల్ చేయాలి ప్యాసేజ్ చదివి. సో మన ప్యాసేజ్ చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ చూసేద్దాం. ప్యాసేజ్ అయితే చదవడం లేట్ అవుతుంది కదా. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. మనకి ప్యాసేజ్ మొత్తం చదివినట్టయితే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ ప్యాసేజ్కి. ద ఫౌండేషన్ ఇన్ ద కంట్రీ వాజ్ డిప్డ్ అండ్ నెగ్లెక్టెడ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ప్యాసేజ్ చదివి మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో 84th క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మాస్ కవర్స్ ద వాల్స్ ఆఫ్ ద క్యాటిల్ గివెన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ మిస్టరీ. నెక్స్ట్ 85th క్వశ్చన్. ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ ద డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్స్ అండ్ ద expressions in the target language. Direct method, బిగినర్ మెథడా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడా, వెస్ట్ న్యూ మెథడా. అంటే ఇది ఏ మెథడ్ అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి, ఇది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్నిక్. అంటే ఫాలోయింగ్ అనేది ఒక టెక్నిక్ కాదు, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేయండి. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రోల్ ప్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యూజ్ చేస్తాం, రోల్ ప్లే యూజ్ చేస్తాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది యూజ్ చేస్తాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The rain falls dash. Choose the correct option that fits the blank. సో కరెక్ట్ ఆప్షన్ని మనం చూస్ చేయాలి. అక్కడ ఆఫ్ ఎగ్నెస్ట్ ఇచ్చారు, ఓవర్ ఆఫ్ అని ఇచ్చారు, ఫ్రమ్ అండర్ ఇచ్చారు, ఫ్రమ్ ఎబో ఇచ్చారు. ది రైన్ ఫాల్స్ ఫ్రమ్ ఎబో అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ 88th క్వశ్చన్. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాస్క్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అబౌట్ రియాలిటీ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ 89th క్వశ్చన్. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్. ఐడెంటిఫై ద ఫంక్షన్స్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ ఎబో. గివింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీసా, ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్సా, పొలిటిక్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్సా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, గివింగ్ ద పర్మిషన్స్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ క్విక్లీ. అంటే కరెక్ట్ ఆర్టికల్ని మనం చూస్ చేయమని కరెక్ట్ సెలెక్ట్ చేయమంటున్నారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ది ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్. చూడండి, ఐ హ్యావ్ సమ్ మనీ. ఇఫ్ యూ గేవ్ 200 టు మీ, మై మనీ విల్ బికమ్ 780. దెన్ ద మనీ ఐ ఆల్రెడీ హ్యావ్ విత్ మీ. అంటే ఆయన ఆ క్వశ్చన్లో ఏమడిగాడు, ఒక అతను, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం నా దగ్గర 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది ఈజీ అండి. చూడండి, 91st క్వశ్చన్. సో 91st క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ వాడి దగ్గర ఉన్నది కనుక్కోమన్నాడు. సో లెట్
దాన్ని మనం ఎక్స్ అనుకుందాం, వాడి దగ్గర ఉన్న సొమ్ముని ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ వాడు ఏమని చెప్పాడు, నువ్వు నాకు 200 ఇస్తే అది మొత్తం కలిసి 780 అవుతుంది అన్నాడు. సో ఎక్స్ ప్లస్ 200 ఈజ్ ఈక్వల్స్ టు 780. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 780 మైనస్ 200. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 580 అన్నట్టే కదా. సో చూడండి, ఇప్పుడు 580కి మనం 200 కలిపితే 780. సో వాడి దగ్గర ఉంది మొత్తం 580, దానికి 200 ఇస్తే 780 అవుతుందని చెప్పాడు. సో 580 అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఆ ఆప్షన్ ఉందా లేదా చూద్దాం. చూడండి, 580 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, యాదమ్మ plucked 5 kgs of rose flowers from her garden and sold them in the market. She got 960. The selling cost of each kg is. So next question, 92nd question. వాళ్ళు ఏమడిగారు, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులను కోసి సంతలో అమ్మింది. దాన్ని నిమిత్తం ఆమెకు అంటే 960 వచ్చాయి. ప్రతి కిలోకు ఆమె వచ్చిన సొమ్ము ఎంత అంటే, ఆమె వాళ్ళ తోటలో నుంచి 5 kgs తీసుకుంది, రోజు పూలను కోసుకొని సంతలో అమ్మేసింది. సో ఆమెకి మొత్తం 960 రూపాయలు వచ్చేసాయి. సో ఆమె కిలోకి ఎంత అమ్మింది, ఇప్పుడు 5 kgలకి 960 అయితే 1 కిలోకి ఎంత అమ్మింది అంటే ఇక్కడ మనం ఈజీగా చేయొచ్చు. 5 కిలోలకి 960 అంటే 960/5. 960/5 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 192 వస్తుంది. సో 192 అనేది ఆన్సర్. సరే, మనం ప్రాక్టికల్గా చూద్దాము. చూడండి ఈ క్వశ్చన్ని, 92nd క్వశ్చన్ కదా. చూడండి, ఆమె తోటలో 5 kgల ఫ్లవర్స్ బ్లర్ అవుతుంది. సో ఆమె 5 kgల ఫ్లవర్స్ని కొని సంతలో మొత్తం 960కి అమ్మింది. 1 kgకి ఎంత, అంతేగా 1 kgకి ఎంత. సో అది మనకు తెలియదు కాబట్టి 5x ఈజ్ ఈక్వల్స్ టు 960. సో x ఈజ్ ఈక్వల్స్ టు 960/5. చూడండి, 5 1 జా 5. సో 5 1 జా 5 అంటే ఇక్కడ 4 మిగులుతుంది. సో 5 9 జా 45 అంటే ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 2. 5 2 జా 10 కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 192. సో 1 kgకి 192 రూపీస్ తీసుకుంది. సో అలా 5 kgsకి మొత్తం 960 రూపీస్ అనేది అయ్యింది. సో 960 అంటే 192 అంటే ఈ ఆప్షన్ ఉందా లేదా, ఉంది కదా, ఇందాక మనం చూసాం కదా 192 అని. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 93rd క్వశ్చన్. సింప్లిఫై -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. సో వీ కెన్ సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ ద క్యుములేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇచ్చిన ఈక్వేషన్ని మనం క్యుములేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ద్వారా మనం సింప్లిఫై చేద్దాం. సో అప్పుడు ఈక్వల్ అంటే యూజింగ్ క్యుములేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ కదా. సో -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వెన్ -4/5 అనేది మల్టిపుల్ బై 3/7, 15/16 అండ్ -14/9. We observed that each and every term is reduced to the simplest form కదా. అండ్ వి సెట్ 1/2 యాజ్ అ ఆన్సర్. సో 1/2 అనేది మన ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ 94th క్వశ్చన్. 94th క్వశ్చన్ చూడండి, అక్కడ మనకి z/z + 15 ఈజ్ ఈక్వల్స్ టు 4/9. దెన్ ద వాల్యూ ఆఫ్ z. సో చూడండి, మనకి z/z + 15 ఈక్వల్స్ టు 4/9 అన్నాడు. సో వాల్యూ ఆఫ్ z కనుక్కోమన్నాడు. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో
9z ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ z ప్లస్ 15 అన్నట్టే కదా. సో అప్పుడు 9z ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ 4 ఇంటూ జెడ్ అంటే 4z కదా, ప్లస్ 15 ఇంటూ 4 అంటే 60 కదా. సో అప్పుడు 9z ఈజ్ ఈక్వల్స్ టు 4z ప్లస్ 60 అన్నట్టే కదా. ఈ జెడ్ ఇటు వస్తే 4z ఇటు వస్తే మైనస్ జెడ్ అవుతుంది, మైనస్ 4z అవుతుంది కదా. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 60 అయింది. అంటే 5z ఈక్వల్స్ టు 60. అప్పుడు జెడ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత? 12. సో ఆప్షన్ ఉందా లేదా చూసేద్దాం. సో ఆప్షన్ 12 కరెక్ట్ కాదు, ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 95th క్వశ్చన్. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 1188 షుడ్ బి డివైడెడ్ టు మేక్ ద కోషంట్ యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే వాడు ఏమడిగిండు, అంటే అక్కడ 1188 ఒక స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ నుంచి 118ని డివిజబుల్ బై చేస్తే కోషంట్ అనేది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ రావాలి. సో పర్ఫెక్ట్ క్యూబ్ రావాలి కాబట్టి చూడండి 95th క్వశ్చన్ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. సో చూసేద్దాం. పర్ఫెక్ట్ క్యూబ్ కదా, 95th క్వశ్చన్ కదా. చూడండి ఇప్పుడు మనకి 1188 ఇచ్చారు. సో మనం దీన్ని చేద్దాం, ఎల్సిఎం చేద్దాం. సో ఇప్పుడు 3 3 9 అంటే 10 11 2 అంటే 2 మిగులుతుంది. అప్పుడు 3 9 27 కదా, అంటే ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ ఉంది 28, 3 9 27 అంటే 1గా మిగిలేది. నెక్స్ట్ 18 అంటే 3 6 18 కదా. సో నెక్స్ట్ 3 టేబుల్ చూద్దాం. నెక్స్ట్ 3 1 3, 3 2 6 అంటే ఇక్కడ 1 మిగులుతుంది. 16 ఓకే, సారీ ఇక్కడ 9 కదండి. సో 3 3 9, సో 3 2 6. నెక్స్ట్ 3 టేబుల్లో చూద్దాం. 3 4 12 కదా, అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 1 అంటే 12. నెక్స్ట్ 3 4 12 అన్నట్టే కదా. నెక్స్ట్ 44 అంటే 2 టేబుల్లో పోతుంది, అంటే 22. అంటే మళ్ళీ 22 అంటే 2 టేబుల్లో పోతుంది, 11 అంతే కదా. సో ఇప్పుడు చూడండి 1188 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 11 అంటే 3 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 11 అంటే 3 క్యూబ్ ఇంటూ 44 కదా. ఇఫ్ వీ డివైడెడ్ ద గివెన్ నెంబర్ బై 44 అప్పుడు ద రిజల్టెంట్ విల్ బీ ద పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి ఈ నెంబర్ ఇచ్చారు 1188/44 మనం డివిజబుల్ బై చేసామనుకో మనకి 27 వస్తుంది క్యాలిక్యులేషన్. సో ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది కదా, డివిజబుల్ బై 44 చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో చూడండి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇలా కాకుండా ఇప్పుడు మనకి 1188 ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో దీన్ని డివైడ్ చేసి చూడండి. 1188/33తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? రాదు, ఇది సంథింగ్ నెంబర్ వస్తుంది, 36 అట్లా వస్తుంది. సో అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు 36. నెక్స్ట్ 1188 డివైడెడ్ బై 26 అంటే ఇది మనకి డెసిమల్స్లో వస్తుంది, అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ 29తో చేసినా కూడా అది డెసిమల్స్లో, అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 44తో చేస్తేనే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అనేది వస్తుంది. సో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 96th క్వశ్చన్. ఇన్ ఏ ఇయర్ సీమా ఎర్న్డ్ 1,50,000 అండ్ సేవ్స్ 50,000. ద రేషియో ఆఫ్ సీమా ఎర్న్డ్ టు హర్ సేవింగ్స్. సో ఆప్షన్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. 1:3, 1:2, 2:1, 3:1. అంటే వాడు ఏమడిగాడు, ఒక సంవత్సరంలో సీమా అనేటామా 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సో సీమ సంపాదించే డబ్బులతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బు అంటే ఆమె సేవింగ్స్ ఎంత అని అడిగారు. అది ఏ రేషియోలో ఉందని అడిగారు. సో ఏ రేషియోలో ఉందని అడిగారు కదా, ఇప్పుడు చూసేయండి, చూసేద్దాం మనం అది. సో మనకి 96th క్వశ్చనే కదా. సో 96th క్వశ్చన్. ఇక్కడ మనీ ఎర్న్డ్ బై సీమా. సో
ఏమి ఇచ్చారు అక్కడ, ఇన్ ఏ ఇయర్ సీమా ఎర్న్స్ 1,50,000 అండ్ సేవ్స్. సో ఫస్ట్ మనీ అనేది ఎర్న్డ్ బై సీమా ఇయర్కి ఎంత, మనీ ఎర్న్డ్ బై సీమా ఇయర్కి ఎంత అంటే 1,50,000. సో మనీ సేవ్డ్ బై సీమా ఇన్ ద ఇయర్ ఎంత, 50,000. ఎర్న్డ్ ఏమో ఇది, సేవింగ్ ఏమో 50,000. సో ఎర్న్డ్ బై సీమా మనీ సేవ్డ్ బై సీమా, ఎర్న్డ్ బై సీమా అండ్ మనీ సేవ్డ్ బై సీమా అంటే 1,50,000 మైనస్ 50,000. సో మనకెంత 10,000 అనేవి 1,00,000 అనేవి మిగిలాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కనుక్కో, ఫస్ట్ మనం మనీ ఎర్న్డ్ బై సీమా చేసుకున్నాం, తర్వాత ఆమె సేవ్ చేసింది చేసుకున్నాం. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఆమె ఖర్చు చేసింది ఎంత, 1,00,000 అని చూపిస్తున్నారు. సో అది ఏ రేషియోలో ఉంది సేవింగ్స్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం మనీ ఎర్న్డ్ బై సీమా కనుక్కోవాలి కాబట్టి చూసేయండి. సేవ్డ్ బై సీమా అంటే ఇప్పుడు ద రేషియో ఆఫ్ మనీ దట్ సీమా ఎర్న్డ్ ద మనీ షీ సేవ్డ్ ఈక్వల్స్ టు, చూడండి ఇప్పుడు మనం రేషియో ఆఫ్ మనీ దట్ సీమా ఎర్న్స్ ద మనీ షీ సేవ్డ్ కనుక్కోవాలి. సో అప్పుడు మనీ ఎర్న్డ్ బై సీమా, మనీ సేవ్డ్ బై సీమా చూడాలి. మనీ ఎర్న్డ్ బై సీమా డివైడెడ్ బై మనీ సేవ్డ్ బై సీమా. మనీ ఎంత ఎర్న్ చేసింది మనకి 1,50,000 కదా, ఎంత సేవ్ చేసింది 50,000. సో ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే 15/5 వస్తుంది, అంటే 3/1 వస్తుంది. సో 3:1 రేషియోలో ఆమె సేవ్ చేసింది. ఆ ఆప్షన్ ఉందా లేదా చూసేద్దాం. సో చూడండి, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కన్వర్ట్ 1/10 ఇంటూ ఏ పర్సంటేజ్. 1/10ని పర్సంటేజ్లో చేయాలి. ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంటి, మనకి 100 అన్నట్టే కదా. సో 1/10 ఇంటూ 100 అంతే కదా. అప్పుడు 100/10 అంటే, ఒకసారి చూసేయండి, ఇది కూడా ఇలా చెప్తే అర్థమవుతుంది. సో 97th క్వశ్చనే కదా. ఇప్పుడు చూడండి, మనకి 1/10కి పర్సంటేజ్ కనుక్కోమన్నారు. సో 100 పర్సంటేజ్ అంటేనే 100 కదా. సో 100/10 ఈజీరోకి క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది 10%. సో అది ఆప్షన్లో ఉందా లేదా చూడండి. సో 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98th క్వశ్చన్. An item marked at 840 is sold for 714. Then the percentage of discount is. ఒక ఐటమ్ అనేది 840కి మార్క్ చేశారు, అది 716కి సోల్డ్ చేశారు. వాళ్ళు ఎంత % డిస్కౌంట్ ఇచ్చారో మనకు కనుక్కోవాలి. సో ఇప్పుడు చూసేద్దాం అది. సో మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ అనేది మనకి ఎంత, 840 రూపీస్. సో సేలింగ్ ప్రైస్ ఆఫ్ ఈ ఐటమ్ అనేది మనకి ఎంతకు సేల్ చేశారు, 714 రూపీస్కి సేల్ చేశారు. సో డిస్కౌంట్ గివెన్ బై ద ఐటమ్, ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ గివెన్ బై ద ఐటమ్ అనేది 840 మైనస్ 714 ఈక్వల్స్ టు 126. అంటే ఆన్ రేట్ 840 డిస్కౌంట్స్ గివెన్ ఈజ్ 126. 840 రూపీస్ మీద 126 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. సో ఆన్ రూపీ 1 డిస్కౌంట్ విల్ బి 1 రూపీ డిస్కౌంట్ విల్ బి 126/840. సో ఒకవేళ 100 రూపీస్ డిస్కౌంట్ అంటే 126/840.
840 ఇంటూ 100. సో మొత్తం 15% డిస్కౌంట్ అనేది ఆయనకు వచ్చేసింది. ఆ ఆప్షన్ ఉందా లేదా మనం చూసేద్దాం. సో చూసేయండి, ఆప్షన్ 4 is the correct answer. Next, so 99th question, if the interest is 280 on a sum of 56,000 in 2 years, then the rate of the interest is, అంటే వాళ్ళు ఏమడిగాడు, 2 సంవత్సరంలో 56,000 మొత్తం పైన వచ్చిన వడ్డీ 280 అయితే వడ్డీ రేట్ ఎంత అని అడిగారు. సో మనం చేసేద్దాం దీనికి ఆన్సర్. సో చూడండి, నైన్త్ క్వశ్చన్ అక్కడ మనకి ఇఫ్ ద ఇంట్రెస్ట్ అనేది 280 ఇచ్చారు. ఇంట్రెస్ట్ అనేది 280 ఇచ్చారు. టైం అనేది 2 years అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ అనేది 56,000 అని ఇచ్చారు. అంటే మనకి రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేసారు కదా, అంటే 280 ఈజ్ ఈక్వల్స్ టు పి అనేది ఎంత, ఇదే కదా 56,000 ఇంటూ టీ అంటే 2 years కదా, ఇంటూ ఆర్ బై 100. సో ఇప్పుడు 280 ఇంటూ 100 అనేది ఈజ్ ఈక్వల్స్ టు 56,000 ఇంటూ 2 ఇంటూ ఆర్ అనే కదా. సో ఇప్పుడు ఆర్ అనేది యూతల్కి వస్తే 280 ఇంటూ 100 డివైడెడ్ బై 56,000 ఇంటూ 2 అన్నట్టే. సో మనం క్యాన్సిల్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 2 1 జా 2, 2 1 జా 2, 2 4 జా 8, 0కి 0. నెక్స్ట్ చూడండి, 2 2 జా 4 అంటే 2 8 జా 16, 2 7 జా 14, 0కి 0. నెక్స్ట్ 2 1 జా 2, 2 4 జా 8 అంటే 2 3 జా 6, 2 5 జా 10. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.25% అనేది వస్తుందండి. ఇది ఆప్షన్లో ఉందో లేదో చూసేద్దాం. సో చూడండి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి, సింపుల్ ఫామ్ ఆఫ్ 1/4 ప్లస్ 0/4 సింపుల్ ఫామ్ అనేది అడిగారు. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి, సో మనకి సింపుల్ ఫామ్ ఆఫ్ 1/4 ప్లస్ 0/4 అని అడిగారు. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం తీసుకుంటే 4 అన్నట్టే కదండి. సో 4 1 జా 4 అంతే కదా, 4 1 జా 4 అంతే కదా. సో 1 ప్లస్ 4 1 జా 4, 1 ప్లస్ 1 ఇంటూ ఎనీ 0 అన్నట్టే కదా. సో 1/4 అనేది మనకు ఆన్సర్. ఇలా చేయకపోయినా చూడండి, 1/4 ప్లస్ 0/4 ఉంది. సో 1 ప్లస్ 0/4 ఈక్వల్స్ టు 1/4. 1/4 అనేది మనకు ఆన్సర్. ఆ ఆప్షన్ ఉందో లేదో చూసేద్దాం. దోస్ ద సింపుల్ ఫామ్ ఆఫ్ 1/4 ప్లస్ 0 1/4 అనేది 1/4 అనేది ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా 13 16 12 14 19 12 14 13 14. సో మనకి 101 ఇచ్చారండి. ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 16 12 14 19 12. సో మనకి మోడ్ అంటే ఏంటి అంటే రిపీటెడ్ నెంబర్స్ కదంటే, రిపీటెడ్ నెంబర్స్ని మనం మోడ్ అని అంటాం. సో ఇప్పుడు వీటిలో మనకి రిపీటెడ్ నెంబర్స్ ఏంటో చూసేద్దాం. 13 అండి. 13 ఇక్కడ వచ్చేసింది, 13 అనేది 2 times వచ్చేసింది.
16 అనేది 1 టైమే వచ్చేసింది. నెక్స్ట్ 12 అనేది ఇక్కడ వచ్చేసింది. సో 12 అనేది మనకి 2 టైమ్స్ వచ్చేసింది. నెక్స్ట్ 14 అనేది 1 2 3 టైమ్స్ వచ్చేసింది 14 అనేది. సో మిగిలింది 19 అనేది 1 టైం వచ్చింది. మోడ్ అంటే ఏంటి, మనకి రిపీటెడ్ టర్మ్స్ కదా. సో రిపీటెడ్ టర్మ్స్ ఎక్కువ ఏమున్నాయి, 14 ఉంది. సో 4 ఇచ్చిన మోడ్ డేటాలో మనకి మోడ్ అనేది 14 ఆప్షన్ ఉందా లేదా చూసేద్దాం. సో ఒక నిమిషం అండి, దీన్ని పైకి స్క్రోల్ చేస్తాను. సో చూడండి, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది 8 సెంటీమీటర్స్ అండ్ బెర్త్ ఈజ్ 3 సెంటీమీటర్స్. దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని అడిగాడు. అంటే అక్కడ వాడు లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, బట్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అని కనుక్కోమన్నాడు. సో 1 or 2 క్వశ్చన్ కదా, చూసేద్దాం ఇది. సో చూడండి, మనకి లెంత్ అనేది 5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, బెడ్త్ అనేది 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో వాళ్ళు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమన్నారు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 of L plus W బెడ్త్ అన్నట్టే కదా, అంటే 2 of 5 plus 3 అన్నట్టే కదా, అంటే 2 of 8 అంటే 16 అన్నట్టే కదా అప్పుడు పెరిమీటర్ అనేది. సో ఆప్షన్ ఉందో లేదో చూసేద్దాం. సో చూడండి, 16 కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ 2 sides ఆఫ్ ఈక్వల్ లెంత్ ఈజ్ కాల్డ్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 sides ఆఫ్ ఈక్వల్ లెంత్ అనేది మనం ఏమంటాం, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామా, ఐసోలేటెడ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామా, లేకుంటే స్కేల్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామా, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామా. సో ఇప్పుడు చూసేద్దాం 103 క్వశ్చన్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఉందండి, ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది, ఇది ఒక యాంగిల్ ఓ, ఇది ఓ అజ్యూమ్ చేసుకుందాం. ఇది మనకి వెట్టెక్స్ యాంగిల్. ఇక్కడ ఒక పాయింట్ ఏగా మార్క్ చేసుకుందాం, ఇది ఒక పాయింట్ బీగా మార్క్ చేసుకుందాం. సో వీటిని ఆర్మ్స్ అంటాం కదా, అంటే ది యాంగిల్ ఏఓబి ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఏఓబి అనేది రిప్రజెంటెడ్ బై ద యాంగిల్ ఏఓబి. అంటే 2 arrays మీటింగ్ ఎట్ ద కామన్ పాయింట్ ఆఫ్ ఓ, అంటే 2 arrays అనేది మీటింగ్ ఎట్ ద కామన్ పాయింట్ ఆఫ్ ఓ ఫ్రమ్ దన్ యాంగిల్. అప్పుడు ఓ ఈజ్ కాల్డ్ యాజ్ ద వెట్టెక్స్ ఆఫ్ ద ఫోకస్. సో ఏ నుంచి ఒక లైను, బి నుంచి ఒక లైను ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో వెట్టెక్స్ ఓ. అప్పుడు యాంగిల్ ఏఓబి అనేది మనకి ఏమవుతుంది, అంతే కదండి. సో ఐసోలేటెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎఫ్ ఆఫ్ ఎ క్యూబ్, అంటే క్యూబ్కి మన క్యూబ్కి ఎన్ని ఫేసెస్, 6 ఫేసెస్. ఆల్రెడీ మనకు తెలుసు క్యూబ్ అనేది 6 ఫేసెస్ అని. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ 2 angles ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 125. ద వాల్యూ ఆఫ్ ద థర్డ్ యాంగిల్ ఈజ్. సో ఇది చూడండి 105 క్వశ్చన్. వాళ్ళు ఏమడిగాడు, ద సమ్ ఆఫ్ 2 angles అనేది 125 degrees అయితే థర్డ్ యాంగిల్ కనుక్కోమన్నాడు. సో మనకి తెలుసు ఇది ఒక ట్రయాంగిల్, ఇది 60 degrees ఉంటుంది, ఇది 60 degrees ఉంటుంది, ఇది 60 degrees ఉంటుంది. టోటల్ కలిపితే 180 degrees ఉంటుంది. వాడు ఏమడిగిండు, ఒక 2 angles 125 అయితే థర్డ్ యాంగిల్ ఏంటిదని అనుకోమన్నాడు. అంటే థర్డ్ యాంగిల్ మనం ఎక్స్గా అజ్యూమ్ చేసుకొని 2 angles ఏమో 125 ఇచ్చారు, అంటే 180 degrees.
pq minus of minus minus 3pq minus 5pq అంటే minus 8pq. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది అని ఎందుకంటే బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా, మైనస్ 5p² కాబట్టి. నెక్స్ట్ ఏం మిగిలింది 5pq² అంటే ప్లస్ 5pq² మైనస్ 2pq² ఈక్వల్స్ టు ప్లస్ 3pq². సో దీంట్లో మనం మైనస్ని కామన్ తీయాలి. అప్పుడు ఏమొస్తుంది p²q ప్లస్ 8pq మైనస్ 3pq² కదా. సో ఆ ఆప్షన్ ఎక్కడుందో చూసేద్దాం. సో చూడండి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐమ్ సారీ. 5, 6, 7, 8 ఇది సేమ్ ఉంది. ఇలా చూడండి 5, 6, 7 కదండి ఇక్కడ. సో 7 ఇక్కడ అంటే ఇక్కడ కూడా 7. సో చూడండి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లస్ m హోల్ స్క్వేర్ మైనస్ 4lm. చూడండి మనకి 108th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 1 ప్లస్ m హోల్ స్క్వేర్ మైనస్ 4im అండి. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఉంది కదండి. సో a 2ab ఫామ్లో రాసుకుందాం. అంటే మైనస్ 4lm కదా. అప్పుడు l స్క్వేర్ 2lm మైనస్ 4lm అంటే ఇది 1 ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. In a stock there are 8 books each of thickness 20 mm and 5 paper sheets each of thickness 0.016 mm. The total thickness of the stock is. So చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో 109th క్వశ్చన్ చూడండి. సో టోటల్ థిక్నెస్ ఆఫ్ ఏ బుక్ ఇన్ ఏ స్టాక్. టోటల్ థిక్నెస్ ఆఫ్ ఏ బుక్ ఇన్ ఏ స్టాక్ అనేది ఈక్వల్స్ టు 5. అప్పుడు థిక్నెస్ అనేది ఈక్వల్స్ టు 20 mm. సో టోటల్ థిక్నెస్ ఆఫ్ ద బుక్ అంటే 20 × 5 ఈజ్ ఈక్వల్స్ టు 100. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు. అంటే థిక్నెస్ ఆఫ్ ద పేపర్ అనేది 0.016 mm అని ఇచ్చారు. సో టోటల్ థిక్నెస్ ఆఫ్ ద పేపర్ అనేది 5 × 0.016 కదా, అంటే 0.080. నెక్స్ట్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద స్టాక్ అనేది మనకి 100 ప్లస్ 0.080 ఈజ్ ఈక్వల్స్ టు 100.080. అంటే ఇదని మనకు ఆన్సర్ అండి. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూసేద్దాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If a is equals to 2, b is equals to minus 2, then the value of a square plus ab plus b square. ఇది చూడండి, ఇది చాలా డెడ్ ఈజీ 110 క్వశ్చన్. ఇప్పుడు వాల్యూ ఏ అనేది 2, బి అనేది -2 అయితే a² ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా కనుక్కుమన్నారు. అంటే ఇప్పుడు ఏ అంటే వాల్యూ 2² అన్నట్టే, అంటే 2² అన్నట్టే కదా. నెక్స్ట్ 2 ఇక్కడ -2 అన్నట్టే కదా. b² అంటే -2 హోల్ స్క్వేర్ అన్నట్టే కదా. సో 4 ప్లస్ 4 -4. సో 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రేష్మా అబ్జర్వ్డ్ దట్ one shampoo scratched
contain 5 ml shampoo to fill 400 ml bottle of the number of scat needed అంటే రేష్మ ఒక షాంపూకి 5 ml ఒక షాంపూని తీసుకున్నట్టయితే అది 5 ml వచ్చింది. 100 ml బాటిల్ అయితే మనం ఎన్ని షాంపూస్ తీసుకోవాలి అని అడిగారు. సో ఇది డెడ్ ఈజీ అండి. ఒక్క షాంపూకి 5 ml అంటే 400 mlకి ఎన్ని షాంపూస్ అంటే 400/5 అంతే కదా. 400/5 అంటే 5 8 40 కదా, అంటే 80 ml తీసుకోవాలి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి అక్కడ ఏమి ఇచ్చారు, ఏ కార్ ట్రావెల్స్ 90 కిలోమీటర్స్ ఇన్ 2 hours అంటే 90 కిలోమీటర్స్ అనేది 2.5 hours అది ట్రావెల్ చేస్తుంది. అంటే 5 1/2 hours అంతే కదా. 2 2 4 4 + 1 = 5 అంటే 5/2 hours. 1 kilometer అనేది = hours. So the time taken by the car to travel 30 km 2 × 90 సో అప్పుడు మనకి 6 hours మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 5/6 hours వస్తుంది. 5/6 ఇంటూ అంటే మొత్తం 50 minutes. 50 minutes టైం అనేది ఆప్షన్ ఉందో లేదో చూసేద్దాం. సో ఆప్షన్ 2 అనేది ఆప్షన్ 6 centimeters plus 5 centimeters plus 4 centimeters. Then the number of small placed in the given cuboid. So the volume of the cuboid నాకైతే దీనికి 25 ఆన్సర్ కరెక్ట్ అండి. 25 ఆప్షన్ 2 is the correct answer. Next question. Rahul took a wire it into the shape of the circle. Then the radius of the circle is అంటే రాహుల్ అనేటోడు ఒక వైర్ తీసుకున్నాండి 44 centimeters. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనేది మనకు కనుక్కోమన్నాడు. సో 114th క్వశ్చన్ చూడండి. ద టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి 44 centimeters. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే 2πr = 44 అంటే 2 × π అంటే 22/7 ఇంటూ r = 44 అంటే r = 44 = 7 centimeters. సో ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనేది 7 centimeters. ఆప్షన్ ఉందో లేదో చూసేద్దాం. సో ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ మెథడ్. The correlation between the mathematics with other subject like languages, science, social, etc. is called relation, external correlation, internal correlation, accuracy. So option 2 is the correct answer అండి. ఇది external correlation. Next question. Each lesson in mathematics curriculum is divided into sum of parts and extended to different classes depending on their difficulty length. Such arrangement of curriculum comes under concentric method, spiral method, student central method. So ఏ మెథడ్ అండి? ఆప్షన్ 1 is the correct answer, concentric method. Next question.
నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద హ్యూరిస్టిక్ మెథడ్ వాజ్ ఇన్వెంటెడ్ బై, ఎవరు ఇన్వెస్ట్ చేశారండి ఆ మెథడ్ని? ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ అనేది ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లేస్ వేర్ సమ్ పీపుల్స్ ఇంట్రెస్ట్ discussion together is mass laboratory, assembly, mass club, mass library. అంటే కొందరు కలిసి చర్చలు జరిపే చోటు ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ది ప్రాబ్లమ్ in primary level mathematics textbook should follow the principle of, అంటే వాడు ఏమడిగాడు, ద ప్రాబ్లమ్ ఇన్ ప్రైమరీ లెవెల్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్డ్ ఓన్లీ టీచర్ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అది సింపుల్ టు కాంప్లెక్స్. For identifying the strength and weakness of each student and to find the reason is achievement test, slip test, diagnostic test, summative test. సో ఏ టెస్ట్ అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, డయాగ్నోస్టిక్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, EVS. The white material surrounded the yellow part of boiled egg is yellow part. మనం బాయిల్ చేసినట్టయితే మనకి ఎల్లో పాట్ అనేది ఉంటుంది. ఎల్లో పాట్ చుట్టూ ఉన్న మెటీరియల్ ఏంటి అని అడిగారు. సో అది ఏంటి, అది ప్లాస్మానా, జెలియా, అల్యూమినియమా, యాకా? సో ఆప్షన్ అల్యూమినియం. నెక్స్ట్ క్వశ్చన్, ఖరీఫ్ క్రాప్ ఈజ్ గ్రోన్ ఇన్ దిస్ సీజన్. ఈ ఖరీఫ్ క్రాప్ అనేది మనకి ఏ స్ప్రింగ్ సీజనా, వింటర్ సీజనా? ఏ సీజన్లో అండి? రైనీ సీజన్లో ఈ క్రాప్స్ అనేవి పండుతాయి. ఆప్షన్ 2 the frequency of a pendulum which oscillates 40 minutes in 4 seconds is, the frequency of pendulum which oscillates 40 minutes in 4 seconds is. So option 3 is Hertz. Next question, ది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇది చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ అండి. అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రస్ట్ ఈజ్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్, త్రో ఇట్ లంగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ స్కిన్. అంటే హ్యూమన్ బీనా, ఫ్రాగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫ్రాగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కాయిల్ ఆఫ్ వైర్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్, అది ఏంటి? ఫిలిమెంటా, ఎలిమెంటా, సర్క్యూటా, స్ప్రింగా? ద కాయిల్ ఆఫ్ ద వైర్ in an electric heater
ఏంటండి అది? ఎలిమెంట్. ఆప్షన్ 2 is the correct answer. Next question. 127th question. The animal that moves with just one ఎర్త్వామ, కాక్రోచా, స్నేయిలా, టోటాయిజా? అంటే ద యానిమల్ దట్ మూవ్స్ విత్ జస్ట్ వన్ లార్జ్ డిస్క్ షేప్డ్ మస్కులర్ ఫుట్ అని అడిగాడు. సో ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. When an obscure object comes in the way of light, it makes shadowna, rainbowna, imagea, mirrora? The correct answer and shadow. When an obscure object comes in the way of light, it makes the shadow. Next question. The tool used by a tailor while stitching cloth. Tawala, saw, robina. So option 4 is the correct answer. Next. This place in Andhra Pradesh. ఈ యొక్క ప్లేస్ని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు, ఆంధ్రప్రదేశ్లో. అది ఏ ప్లేస్ అని అడిగాడు. సో అది ఏ ప్లేస్ అండి? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అది లంబసింగి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. To avoid the loss of energy during their journey, the migrating bird fly is U shape, V shape, L shape, V shape. Americana, Australiana, South Americana, North Americana, Africana. The continent known as the bird continent. ఏంటి అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సౌత్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. సెట్ 7 సోషల్ స్టడీస్. పంజాబ్ వాజ్ ఆక్యుపైడ్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇన్ 1853, 1849, 1857, 1847? ఎప్పుడండి పంజాబ్ వాజ్ ఆక్యుపైడ్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఈజ్? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1849. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్. రివర్ కృష్ణ ఫ్లోస్ ఇంటూ అరేబియన్ సీ. రివర్ పెన్నా ఫ్లోస్ ఇన్ మహారాష్ట్ర. River Kaveri flows in West Bengal. River Ganga originated in the Himalayas. So correct sentence ante option originated in the Himalayas. Next question. Velikondalu is located నెల్లూరా, కృష్ణా డిస్టికా, అనంతపురం డిస్టికా, చిత్తూరు డిస్టికా? ఏ డిస్టిక్లో అండి వెలికొండలు ఉండేవి? ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద థీఫ్ ఈజ్ జవహర్లాల్ కెనాలా, వల్లభాయ్ కెనాలా, గాంధీ కెనాలా, లాల్ బహదూర్ కెనాలా? ఇది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుందండి. సో నాగార్జున సాగర్ అనే టూరిస్ట్ ప్లేస్ అందరికీ తెలుసు. లెఫ్ట్ సైడ్ ఏ కెనాల్ ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ దీస్ పీపుల్స్, హిందూసా, ముస్లిమ్సా, వేదాసా, దళిత్సా. సో ముస్లిమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మినిమమ్ ఏజ్ టు డ్రైవ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈజ్ 18 ఇయర్సా, 21 ఇయర్సా, 24 ఇయర్సా, 25 ఇయర్సా. మ్యాక్సిమం 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్ తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మనం చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పల్లవ డెన్సిటీ వాజ్ కాంచీపురమా, బాదామియా, మధురయ, దేవగిరియా. ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, కాంచీపురం. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్, ఇది కూడా అందరికీ తెలిసి ఉంటుందండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్, రాజ్యసభ, లోక్సభ అండ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్. రోడ్ సేఫ్టీ వీక్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్జినేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరియా, మార్చా, మేయా, ఆగస్టా. ఎప్పుడు అంటే జనవరిలో అండి. రోడ్ సేఫ్టీ వీక్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్గనైజ్డ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ కంట్రీ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ డెమోక్రసీ. చైనానా, బ్రిటనా, ఫ్రాన్సా, గ్రీసా. సో 4th వన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి, గ్రీస్. Greece is the birthplace of democracy. Next question. Mulching, rock dam, shelter belts are the conversion method of soil, forecast, groundwater and wild animal. So ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, సాయిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 51A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ డిక్లైర్డ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రెసిడెంట్ రూల్స్. సో ఆర్టికల్ 51A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లైర్డ్ ఇదేంటిదండి? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అది ఫండమెంటల్ డ్యూటీస్ని డిస్క్రైబ్ చేసింది 51A ఆర్టికల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సైన్స్ ఈజ్ నాట్ టు క్యుములేట్ ద ఫ్యాక్ట్ బట్ ఫార్ములేటింగ్ న్యూ మెథడ్ బై డూయింగ్ ఎక్స్పెరిమెంట్ అగెన్స్ట్ అండ్ అగెన్స్ట్ ఈజ్ పాయింటెడ్ బై. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, రాబర్ట్ మార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Identify the question related to concept. Ask a botanist to know more about plant respiration. Draw some pictures of home application. Who are tanks? Protect bird. So option 3 is the correct answer అండి. Next question. Knowledge should be connected to the outside stated by. This is stated by. Option 3 is the correct answer అండి, NCF 2005. Next. Social methodology. The school in the miniature of India said by నెహ్రూవా, అంబేద్కరా, గాంధీయా, ఠాగూరా. ఎవరండి?
Gandhi is the correct answer. Next question. This approach goes from noun to unknown things. Inductiva, deductiva, analytica, synthetica. So option 4 is the correct answer and synthetic. Next question. The physical future will be shown in yellow color. Mountains, plains, plateaus, oceans. ఏదండి? ఆప్షన్ 3 is the correct answer. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు ఓన్లీ మ్యాథ్స్ కాకుండా మేము ఇంకా వేరే మెడికల్ సైడ్ పోయే వాళ్ళు ఉంటారు, ఇలా పోయేటోళ్ళు ఉంటారు కదా, మేము అన్ని సబ్జెక్ట్స్ అనేవి పోస్ట్ చేస్తామండి. సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ పోస్ట్ చేస్తాం. బయాలజీ అన్నీ. కొంచెం టైం పడుతుంది దానికి. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవి కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మాకే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా.